నమస్కారం బాగున్నాం సార్. క్షమించాలి, జరిగింది చాలా పెద్ద పొరపాటు జరిగింది. అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వివరించారు. నేను ఢిల్లీ కూడా మాట్లాడాను. ఇక్కడ చెప్పాను అది కొంచెం కోఆర్డినేట్ చేస్తాను. జరగలేదని అసలు మానిటర్ చేస్తున్నా, నేను చూసుకున్నాను. నేను కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇంటిగా పోయిన మనం చేయాల్సిన పనులు చేసుకున్నాం. నాది బాధ్యత రాజీనామా చేసుకోండి. ఆ సైడ్ నుంచి నేను ఒక బస్సు కూడా రిటర్న్ చేస్తే ఎప్పుడేమున్నా కూడా మీ అదే సార్, బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్. అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్. అది అయిపోయింది సార్. నేను ఆర్డర్స్ ఇచ్చేసాను, చేసుకుంటాను. నేను సెట్ చేస్తాను సార్. అదే సార్, మన నేను చూసుకుంటాను సార్. అదే సార్, నాయన గారు 95లో స్వామి సమాధి అయ్యారు, కాశీ నాయన గారు. ఈయన మన యొక్క సిరిడిన సాయినాథుని లాగా ఈయన గొప్ప మహనీయుడు మా యొక్క ఏరియాలో. నాయన గారు ఎన్నో వందల ఆశ్రమాలు ఉన్నాయి. నాయన గారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు. ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయన గారు చెప్పడమే అది. ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన. కాబట్టి స్వామివారికి నాయన గారు 95లో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు. ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్. దత్తపౌర్ణమి స్వామి సమాధి అయ్యారు. ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినట్టు సార్. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది. ఆయన తవ్వించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమెను నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క బయటికి బయలుదేరి ఈ ప్రాంతాలన్నింటిలో అన్నదానం చేయలేను, అన్నదానం గొప్పగా అన్నదానం కానీ ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్లా భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ 4 రాష్ట్రాలలో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవాడు స్వామి. కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్, ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీనాయన మండలి పెట్టినది కూడా నాయన గారి టైంలోనే. మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా మీ టైంలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ 29 సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల ఫారెస్ట్ వాళ్ళు కొంత మాకు పర్మిషన్ లేదు, దీని మీద ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు మేము దానికి తగిన ఒక 50 ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్. అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జి నితీష్ రెడ్డి గారు, మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాశీనాయన గారి ఆశ్రమాన్ని మెట్టతిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరూ ఉద్దేశము. మరి తరువాతి ఉండే భక్తులు వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి ఫైల్ కూడా ఢిల్లీకి పంపిస్తున్నారు సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి. దీనికి మాకు న్యాయం చేసి ఈ యొక్క క్షేత్రానికి పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మీదే సార్. ఇది అది నేను వర్కౌట్ చేస్తున్నాను, నేను పర్సనల్గా అది వర్కౌట్ చేస్తున్నాను స్వామి. ఇమ్మీడియట్గా 2 విషయాలు. ఒకటే బస్సు ఒకటే నేను నాకు 4-5 రోజులు కూడా అది ఇమ్మీడియట్గా మళ్ళీ ప్రారంభిద్దాం. రెండోది ఏదైతే వీళ్ళు మాకు చెప్పకుండా చేసిందో అది వ్యక్తిగతంగా నేను చూసుకుంటా స్వామి. అది ఇంకోసారి జరగదు. అయ్యే ఖర్చు కూడా ఏమంటే పర్సనల్గా నేను చేస్తాను. రెండోది మూడోది కూడా స్వామి, నేను మనోడి నంబర్ ఇస్తాను. ఎవరుంటే మనలో వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సరిపోతుంది స్వామి. నేను పర్సనల్గా కోఆర్డినేట్ చేస్తాను స్వామి. జరగకుండా నాకు ఎందుకంటే ఈ అధికారులు తీసుకున్న సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏది ఇబ్బంది పడుతున్నాం. సో ఇలాంటివి ఉంటే ఇమీడియట్గా నాకు ఎస్కలేట్ చేస్తే స్వామి నేను చూసుకుంటాను. అది సరే, మా భక్తుల మనోవేదన మీరు గట్టిగా దీని మీద కాశీనాయన మీద మీరు ఖచ్చితంగా దీని మీద పర్మిషన్ వచ్చేదానికి చేయాలి సార్. దీనికి అది నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన ఇతర పెద్దలతో కూడా నేను కోఆర్డినేట్ చేస్తున్నాను సార్. ముందర మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను. పర్మిషన్ కొంచెం టైం పెట్టినా అది ఎట్లా సాధించాలో వర్కౌట్ చేసి నేను చేస్తాను సార్. అదే సార్, మన ఫైల్ కూడా నితీష్ రెడ్డి గారు అందరూ కలిసి ఢిల్లీలో ఉంది ఫైలు. ఆ ఫైల్ను మీరు ఒక పరిశీలించి మాకు ఎంతవరకు వాళ్ళు నా వివరాలు నేను తీసుకుంటే మీ సైడ్ నుంచి ఒక పర్సన్ అటాచ్ చేయండి స్వామి. చేస్తే స్వామి టైం టు టైం మనతో కోఆర్డినేట్ చేయమని చైతన్య ఉంటాడు, అది చేసుకుంటారు స్వామి. రియల్ టైం మీరు కోఆర్డినేట్
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వామి. ఇదే సార్ మీ సార్. క్షమించాలి. ఇదే నమస్తే నమస్తే సార్. నమస్కారం.